ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తా ఉన్నాం. ఎట్లారా అందరు బాగున్నారా? మీరు అందరూ బాగుంటారని మేము మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇది నా వాగ్దానము అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగే దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినారు. ఎట్లారా ఈ దినము దేవుని యొక్క మాట మనం చదువుకుందాం. లేవియ కాండము 26వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. మిమ్మల్ని విస్తరింప చేసి మీతో నేను చేసే నిబంధనను స్థాపించేదను. చూడండి బిడ్డలారా, ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, మిమ్మల్ని విస్తరింప చేసి మీతో నేను చేసే నిబంధనను స్థాపించేదను అంటున్నాడు. బిడ్డలారా, ఆయన అంటున్నాడు మిమ్మల్ని నేనేం చేస్తానో తెలుసా, విస్తరింప చేస్తా అంటున్నాడు అనమాట. అంటే ఆశీర్వదిస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు అనమాట. ఆయన మనల్ని విస్తరింపు చేస్తా అంటున్నాడు అనమాట. అంటే మనం చేసే పనులను దేవుడు దీవిస్తాడు, మన ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు, మన గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాడు, మనం చేసే పనులను దేవుడు దీవిస్తాడు, వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు, పాడి పంట వ్యవసాయము అన్ని కోణాల్లో సేవా జీవితంలో కూడా ఎన్నో మన సంఘాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, సేవను విస్తరింప చేస్తాడు, భూఫలాన్ని మరి అన్ని ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన విస్తరింప చేస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ రోజు ఒకవేళ నీ జీవితంలో ఆశీర్వాదం లేనివాడిగా ఉన్నావా, మరి ఆశీర్వాదం చూడనటువంటి వ్యక్తిగా ఉన్నావా, మరి గర్భఫలం లేనివాడిగా ఉన్నావా, లేకపోతే భూసారము మరి ఎండిపోయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా, మరి పాడి పంట వ్యవసాయము దేనిలో కూడా అభివృద్ధి చూడనటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా, మరి ఏ విషయంలో కూడా ఆశీర్వాదాన్ని నోచుకోనటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా, ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని విస్తరింప చేస్తా అని చెప్పి మాటిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా నేను చేసిన నిబంధనను స్థాపించేదను అంటున్నాడు అనమాట. ప్రియులారా, ఈ రోజు దేవుడు నీతో మాటిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సర కాలంలో దేవుడు నీకు ఏం వాగ్దానం చేశాడు? న్యూ ఇయర్ రాగానే, 1వ తారీఖు రాగానే, 31st నైట్ రాగానే ఒక మంచి వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు తీసుకుంటారు అనమాట. ఆ వాగ్దానాన్ని దేవుడు మరొక్కసారి నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీకు నేను ఏ వాగ్దానం చేశానో అది నేను స్థాపిస్తాను, నీ విషయంలోనూ నీ కుటుంబంలో నేను స్థాపిస్తా అని చెప్పి మాటిస్తూ ఉంటున్నాను అనమాట. అంటే నేను అన్నటువంటి మాట నీతో ఏం ప్రామిస్ చేస్తున్నానో ఆ యొక్క మాటలు నీ జీవితంలో నీ కుటుంబంలో నేను నెరవేరుస్తా అని చెప్పి మాటిస్తూ ఉంటున్నాడు. బిడ్డలారా, ఇంతవరకు ఆయా రకాలైనటువంటి మనుషుల మాటలు మనం నమ్మాం, ఎన్నోసార్లు నమ్మాం, కానీ ఎవరి మాట కూడా మరి మన జీవితంలో ఎవరు కూడా చేయలేనటువంటి వారిగా ఉంటున్నారు. అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి ఎన్నో రకాలటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా. కానీ ఏ మనిషి కూడా మన విషయంలో ఎవరు మనకు సహాయం చేయలేరు. కానీ దేవుడు అంటున్నాడు ఈ సంవత్సర కాలంలో నీకు నేను ఏం వాగ్దానం చేశాను, ఈ సంవత్సర కాలంలో నేను నీకు ఏది ప్రామిస్ చేశాను, నేను నీకు ప్రామిస్ చేసింది ఏదైతే ఉందో, నేను నీకు ఏదైతే వాగ్దానం చేశానో అది నీ పట్ల నేను నెరవేరుస్తాను, నీ పట్ల నేను స్థాపిస్తాను అని చెప్పి మాటిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, దేవుడు నీకు మాట ఇచ్చాడంటే ఆయన మాట తప్పినటువంటి దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, ఈ రోజు మనుషుల మాటలు నమ్మి నువ్వు మోసపోయావేమో, ఒకవేళ మనుషుల మాటలు నమ్మి విసిగి వేసారిపోయావేమో, ఈ సంవత్సర కాలంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మినట్లయితే ఆయన కార్యాలు గొప్పగా ఉంటాయి, ఆయన కార్యాలు ఉన్నతంగా ఉంటాయి, ఆయన కార్యాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అన్నమాట. ఆయన ఇచ్చినటువంటి మాట నీ జీవితం తప్పక నెరవేర్చబడుతూ ఉంటుంది. బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి మాట నువ్వు నమ్మినట్లయితే ఆయన కార్యాలను నువ్వు కళ్ళారా చూడగలుగుతావు. దేవుడు ఇటు మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సర కాలంలో ఏది వాగ్దానం చేసావో ప్రభా, అవి మా జీవితంలో నేను స్థాపిస్తా అని చెప్పి మాట ఇచ్చి ఉన్నావు ప్రభా. అయ్యా, ఏదైతే వాగ్దానం చేసావో అది ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని వేడుకుంటున్నాను. వారి పాడి పంట వ్యవసాయము వారి యొక్క నాయన
ఉద్యోగాలు, వ్యాపారాలు, వాళ్ళ చేతి వృత్తుల సమస్తాన్ని మీరు దీవించమని వేడుకొంచున్నారు ప్రభా. ఏ పనులు చేస్తున్నారు ప్రతి పనిని మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నారు. ప్రతి కుటుంబాన్ని దీవించమని వేడుకొంచున్నారు. ప్రతి ఒక్కరిని మీ నామములో బలపరచమని వేడుకొంచున్నారు. మీ కృపాక్షేమాలతో నింపి దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే పార్టీ చేసుకున్నారో అటు వారందరికీ మా మినిస్ట్రీ పక్షాన శుభాలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన అంటున్నాడు, ఈ సంవత్సరంలో నీకు ఏది వాగ్దానం చేశానో ఆ వాగ్దాన పొరకటి మాటలు నీ జీవితంలో నెరవేరుస్తాను, స్థాపిస్తానని మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఈ సంవత్సరంలో నీ వైవాహిక జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఎన్నో జన్మదినాలు, ఎన్నో మ్యారేజ్ డేలు చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని కృపా కాపుదల మనందరికి తోడైండును గాక. ఆమేన్.